జిల్లా నందికొట్కూరు మున్సిపల్ టౌన్ ఈరోజు ఏపీ రైతు సంఘ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సందర్శించడానికి రావడం జరిగింది. ఈరోజు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా దాదాపు 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేశాం. మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెంటు ప్రకారంగా ఇచ్చారు. దాదాపు 3 లక్షలు ఒక కుటుంబానికి కేటాయించాలంటే 1,80,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులు ఏమాత్రం కూడా సరిపోకుండా గౌండ కూలికే సరిపోయినటువంటి పరిస్థితి కూడా చాలా మంది పేదలు కూడా ఈరోజు మనం చూసాం. మరి దాదాపు ఒక కుటుంబానికి 6 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు అధిక వడ్డీలకు తెచ్చి ఫైనాన్స్లో ఈరోజు కట్టలేని పరిస్థితుల్లో ఇల్లు తాళం వేసేటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. అలాంటి కాలంలో ఈరోజు సమస్యలు ఎక్కడికక్కడ తిష్ట వేసే విధంగా కూడా ఈరోజు ఉన్నాయి. మరి ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 రోజుల పరిపాలనలో అంతా కూడా మేము అభివృద్ధి చేశామని చెప్పేసి ఈరోజు ప్రతి ఇంటిని కూడా గడప గడప తిరుగుతూ ఉన్నారు. మరి ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో తిరగాల్సినటువంటిది మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల్లో తిరగాలి, పట్టణ ప్రాంతాల్లో శివార్లో ఉన్నటువంటి కాలనీలు తిరగాలి. ఈ రోజు ఉన్నటువంటి ఈ కాలనీలో ఎక్కడికక్కడ కూడా చెట్లు పెరిగి రోడ్లు లేక కరెంటు స్తంభాలు ఉన్నాయి కానీ కేవలం చూడడానికే ఉన్నాయి, వీధి లైట్లు లేవు. దాదాపు బోర్లు 4 బోర్లు ఉన్నాయి, 3 బోర్లు జరిపోయినాయి. ఆ బోర్లలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ చూస్తే మీటర్ కనుక మొత్తం వైర్లు తీసేసి స్పాట్ తగిలే విధంగా కూడా ఈరోజు ఉన్న పరిస్థితి ఉంది. దిక్కులేని దానిగా ఈరోజు చూసేటువంటి పరిస్థితి ఈ కాలం ఉంది. ఇక్కడ ప్రజలు అంతా కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. నీళ్లు రావట్లేదు, వీధి లైట్లు లేవు, రోడ్లు చూస్తే కనీసం మనుషులు నడవడానికి లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చుట్టూ చెట్ల పొదల్లాగా పేరుకపోయి పాములు తేళ్లు ఇళ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి రోజు గమనిస్తా ఉన్నాం. అందుకొరకే ఈరోజు ఏపీ రైతు సంఘంగా మేము ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం, ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు జగనన్న కాలనీకి సంబంధించి ఈరోజు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో ఈరోజు అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. అందుకొరకే తక్షణమే జగనన్న కాలనీ ఏర్పాట్ల కోసం ఈరోజు నిధులు కేటాయించాలి. రేపు సర్వసభ సమావేశం జరుగుతూ ఉంది. అందులో కూడా మేము కమిషనర్ గారితో మాట్లాడాం ఇప్పుడే ఫోన్లో. ఆమె చెప్తా ఉంది ఈ కాలనీకి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించే దానిలో కూడా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి మేము కోరాం. ఇక్కడ కనీసం వాటర్ బాయ్ లేడు, విద్యుత్ అధికారుల పరిశీలన లేదు. విద్యుత్ అధికారులు ఇది మాకు సంబంధం కాదు, మున్సిపాలిటీకే సంబంధం అంటున్నారు. అంటే మరి ఈ డిపార్ట్మెంటు అనుసంధానం అయిందా లేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకొరకే జగనన్న కాలనీ ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి, ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం ఆ రకంగా చొరవ చూపాలి, నిధులు కేటాయించాలి. బస్సులు కనీసం పిల్లలు స్కూల్ బస్సులు రావడానికి కూడా నోచుకునే పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సు ఆగని పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ రకంగా మౌలిక వసతులకు సంబంధించి తక్షణమే రేపు మున్సిపాలిటీ బాడీలో చర్చించాలని చెప్పేసి కూడా మేము ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఏపీ రైతు సంఘ నాయకులు జిల్లా నాయకులు స్వామన్న గారు, భాస్కర్ గౌడ్, వలి మరియు కాలనీ వాసులు ఉస్మాన్ బాషా, జనార్దన్, మా భాష ఈ కార్యక్రమంలో మిగతా వాళ్ళు పాల్గొన్నారు. ప్రభుత్వం కనుక ఆ రకంగా చొరవ తీసుకోకపోతే రాబోయే కాలంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర దీక్షలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.